బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో దారుణం చోటు చేసుకుంది. రెండో ప్రియుడితో కలిసి మొదటి బాయ్ ఫ్రెండ్ని, మొదటి లవర్ని చంపేసింది ఒక వివాహిత. 2 వారాల క్రితం ఆ నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్కి సంబంధించిన రోహిత్ అనే 25 ఏళ్లకు సంబంధించిన ఒక యువకుడిని బేబీ అనే వివాహిత దాంతోపాటు తన బాయ్ ఫ్రెండ్, సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అయిన రోహిత్ని చంపేసినట్టు తెలుస్తుంది. అప్పటికే భర్తను వదిలేసి ఉంది బేబీ. భర్తను వదిలేసి పిల్లలతో ఒంటరిగా ఆమె ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ పేరే సంజయ్. ఆ ఇంటి ఓనర్తోనే ఈమెకు ఒక వివాహేతర సంబంధం ఏర్పడింది. అంతకుముందే రోహిత్తోనే ఒక రిలేషన్షిప్, ఒక 4 సంవత్సరాల నుంచి రోహిత్తో రిలేషన్షిప్లో ఉంది. రోహిత్కి 25 సంవత్సరాలు. సో రోహిత్ ఏంటంటే 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంతో బేబీని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ బేబీ మాత్రం సెకండ్ బాయ్ ఫ్రెండ్ సంజయ్తో పకడ్బందీగా ఒక ప్లాన్ చేసింది. చాలా క్లియర్గా ప్లాన్ చేసి రోహిత్ వినట్లేదు, నన్ను పెళ్లి చేసుకొని ఫోర్స్ చేస్తున్నాడు, రోహిత్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి సెకండ్ బాయ్ ఫ్రెండ్ సంజయ్కి చెప్పింది. సంజయ్ అలాగే బేబీ ఇద్దరు కలిసి రోహిత్ని చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో చంపడానికి ప్లాన్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత 2 వారాల తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ మిగతా అన్ని ఆధారాలని సేకరించిన తర్వాత ఆ నిందితులను పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఆగస్టు 5న అర్ధరాత్రి ఒక నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలోకి చంపేసిన తర్వాత రోహిత్ మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లి పడేసినట్టు తెలుస్తుంది. పడేసి అక్కడి నుంచి పరారైపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. ఒక్కసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రోహిత్ పెళ్లి చేసుకోమని అడిగినందుకే చంపేశారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో దారుణం జరిగింది. 2 ప్రియులతో కలిసి మొదటి లవర్ ని అత్యంత దారుణంగా చంపేశారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి బేబీ అనే వ్యక్తి తన భర్తతో డివోర్స్ అయ్యాక సంజయ్ అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటుంది, అక్కడే అద్దెకుంటుంది. ఈ సమయంలోనే రోహిత్ తోని తన చిన్నప్పటి స్నేహితుడు అని కూడా తెలుస్తుంది. తనతోని సాన్నిహిత్యంగా ఉంటూ అది ఒకవైపు అక్రమ సంబంధం వరకు దారి తీసింది. వాళ్ళు చాలా చనువుగా ఉంటే మంచి చెడులు కూడా ఒకవైపు రోహిత్ ఎప్పుడు కూడా చూసుకుంటే ఈ సమయంలోనే తన ఇంటి ఓనర్ అయినటువంటి వ్యక్తితో కూడా ఒకవైపు ఎవ్రీ టైం ఇద్దరితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ సమయంలోనే రోహిత్ పెళ్లి చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేయడంతో ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలంటూ కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ లవర్తోని ఇద్దరు కూడా ప్లాన్ వేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆగస్టు 5న ఒకవైపు చంపేసిన అనంతరం ఈ రిక్షా బుక్ చేసుకొని ఒకవైపు ఈ రిక్షా నుండి కూడా దూరం ఏదైతే నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి బాటిని కూడా పడేసినట్లు కూడా తెలిసింది. దీనికి ప్రధానంగా అక్కడ ఆ రిక్షా డ్రైవర్ ఎందుకు ఏమైందని కూడా అడిగినాక మా దగ్గర స్నేహితులు అపస్మారక స్థితిలో ఉన్నారు, హాస్పిటల్లో తీసుకెళ్లాలని ఆయన నమ్మజెప్పిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏదైతే డెడ్ బాడీని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మొదట సహజంగా జరిగింది, సహజంగా సహజ మరణం అన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. కానీ అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక ఒకవైపు గొంతు పైన కత్తితో వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించడంతో దీనికి సంబంధించి రోహిత్కి సంబంధించిన మొత్తం కూడా వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలోనే బేబీతో సంబంధం ఉంది, బేబీ పలుసార్లు హత్య చేసినట్లు గుర్తించారు. ఒకవైపు కేవలం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే ఇదంతా పన్నాగం పన్నది కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒకవైపు బేబీని అదేవిధంగా బేబీ లవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టు కూడా తెలిసింది. దీనికి ప్రధాన కారణం కేవలం రోహిత్ పెళ్లి చేసుకోమని అడగటమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే ఇంటి ఓనర్ అయినటువంటి సంజయ్కి ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకున్న పెళ్లి ఇప్పుడు రోహిత్ పెళ్లి చేసుకుని ఇష్టం లేకనే కానీ అడ్డు తొలగించుకోవాలంటూ కూడా ఇదంతా పన్నాగం చేసినట్టు కూడా పోలీసుల ముందైతే నేరం అంగీకరించారు. కేవలం అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు వాటిని కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక మొదటి వివాహం వికటించింది.
విఘటించిన తర్వాత సరే అని చెప్పేసి ఒక ప్లేస్లో ఉంటున్నప్పుడు వివాహేతర సంబంధం ఏర్పడింది రోహిత్తో అలా ఒక 4 సంవత్సరాలు గడుస్తున్న సమయంలో సంజయ్ ఇంటి ఓనర్ సంజయ్తో కూడా ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఆ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ అవుతున్నప్పుడు రోహిత్ పెళ్లి చేసుకోమని అడిగితే మళ్ళీ ఆ వివాహ జీవితానికి వెళ్ళే ఇష్టం లేదు. అంటే ఇప్పుడు స్వేచ్ఛగా బాగానే ఉంది కదా, ఒక పక్కన ఓనర్ సంజయ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇంకో పక్కన రోహిత్ బాగానే ఉన్నాడు కదా, ఈ రిలేషన్ ఏదో బాగానే ఉన్నట్టు అనిపించింది బేబీ రోహిత్ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తే బేబీ మాత్రం ఇది కరెక్ట్గా లేదు, నాకు ఆ ఫ్రీడమ్ ఉండకపోవచ్చు దాని తర్వాత అని చెప్పేసి బేబీ సంజయ్తో మాట్లాడింది. సంజయ్కి చెప్పింది రోహిత్ పెళ్లి చేసుకొని ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేద్దామని అంటే ఆ సంజయ్ అలాగే బేబీ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. రోహిత్ని ఒకరోజు ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పేసి సంజయ్ సజెస్ట్ చేసిన తర్వాత రోహిత్ని ఇంటికి పిలిచిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఆయనని ఇద్దరు కలిసి ఒక దిండును పెట్టి ఆయనని శ్వాస ఆడకుండా చేసి చంపేసినట్టు తెలుస్తుంది. చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఒక నిర్మానుష్యమైన ఒక ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక రిక్షాని బుక్ చేసుకున్నారు. రిక్షాలో కూడా మా స్నేహితుడు తనకు హెల్త్ బాగాలేదు అని చెప్పి ఆ రిక్షా అతనికి చెప్పి ఆ బాడీని, ఆ మృతదేహాన్ని ఆ రిక్షాలో ఎక్కించుకొని ఒక ప్లేస్కు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దిగేసి హాస్పిటల్కి వెళ్తామని చెప్పి ప్లాన్ చేశారు. బేబీ మాత్రం అదే రిక్షాలో రిటర్న్ అయిపోయింది, ఇంటికి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ సంజయ్ మాత్రం రోహిత్ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఒక చోట పడేసి అతనికి సంబంధించిన ఏవైతే వస్తువులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చెల్లాచెదురుగా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. సో నిర్మానుష్యమైన ఒక ప్రదేశము, ఒక మనిషి శ్వాస ఆడక చనిపోయాడు, ఒక న్యాచురల్ డెత్ అని చెప్పేసి స్థానికులు వీళ్ళందరూ అనుకున్నారు. కానీ రోహిత్ వాళ్ళ తండ్రి మాత్రం ఖచ్చితంగా నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఈ నిజాలను బయటపడ్డట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసినాయి, ఏం నిజాలు బయటపడ్డాయి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పోలీస్ బయట చూద్దాం ఒకసారి. सोसाइटी में 6 तारीख को एक अनआइडेंटिफाइड बॉडी मिली थी। फिर जब हमारे पास पीआरवी से सूचना आई तो तुरंत जो है थाने की टीम मौके पर पहुंची और शव को कब्जे पे लेकर पीएम के लिए भेज दिया गया। लेकिन शव के पॉकेट से हमें मोबाइल फोन और उसका आधार कार्ड भी मिला जिससे हम बॉडी को आइडेंटिफाई कर पाए। फिर जब पीएम की रिपोर्ट आई, पहले तो जब अगर बॉडी को देखा तो